హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు గోంగూర బోటీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని ఒక కుక్కర్లో వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకొని 10 విజిల్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు గోంగూర రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలి. నూనెలోనే మగ్గించుకోండి. ఉడికిపోతుంది గోంగూర, ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను 10 విజిల్స్ పెట్టుకున్నాను. బోటి క్లీన్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది నూనెలోనే. ఇప్పుడు 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ సిమ్లోనే పెట్టుకొని ఇంకాసేపు మగ్గించుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బోటీ అందులో వేసుకొని ఉప్పు కారాలు బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ సిమ్లోనే కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. నేను ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా అది 1 స్పూన్ వేసాను. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసి ఇంకొక గ్లాస్ వాటర్ వేసాను నేను. మరీ చిక్కగా అనిపించింది నాకు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకోండి, మీకు సరిపడా చూసి వేసుకోండి. అంతే, టేస్టీ గోంగూర బోటీ రెడీ. తప్పకుండా ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.